గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దాలని హైకోర్టు ఆదేశించడంతో ఆందోళన చెందుతున్నారు గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అభ్యర్థులు. కొన్నేళ్ల నుంచి అన్ని వదులుకొని చదివి మెరిట్ సాధించారని, అలాంటి వారిపై ఆరోపణలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై డివిజన్ బెంచ్ కి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అభ్యర్థులు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలయ్యింది. కేసీఆర్ హయాంలో 503 పోస్టులతో భారీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కాగా, ప్రస్తుత ప్రభుత్వం మరో 60 పోస్టులను కలిపి మొత్తం 563 పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2024 జూన్లో ప్రిలిమ్స్, 2024 అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. మెయిన్స్ ఫలితాలను ప్రకటించిన టీజీపీఎస్సీ జనరల్ మెరిట్ లిస్టులు ప్రకటించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను కూడా పూర్తి చేసింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగులో పరీక్షలు రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని హైకోర్టుకు వెళ్లారు తెలుగు మీడియం అభ్యర్థులు. ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దాలని, 8 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కాకుంటే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని, పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, లంచాలు చేతులు మారాయని రాజకీయ నేతలు విమర్శలు గుప్పించారు. అటు హైకోర్టు ఆదేశాలు, ఇటు రాజకీయ నేతల స్టేట్మెంట్లతో ర్యాంకర్స్, వాళ్ల తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఒక్కో అభ్యర్థి 3 కోట్ల లంచాలు ఇచ్చారని కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. 3 కోట్లు కాదు కదా, మా దగ్గర 3 లక్షలు ఇచ్చే స్తోమత కూడా లేదని, మెరిట్ ర్యాంకులు వచ్చిన అభ్యర్థుల్లో చాలా మంది పేద పిల్లలే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లల భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు? ఎటు పోతుంది సార్? తమకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని అంటున్నారు గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అభ్యర్థులు. గతంలో ఏ రాష్ట్రంలో కూడా గ్రూప్ 1 మెయిన్స్ మళ్లీ దిద్దిన దాఖలాలు లేవని, యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల తర్వాత కూడా మళ్లీ దిద్దిన ఉదాహరణలు లేవని గుర్తు చేస్తున్నారు గ్రూప్ 1 అభ్యర్థులు. టీజీపీఎస్సీ ఇచ్చిన మెరిట్ లిస్టులో తెలుగు మీడియం అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారని, అంతేకాదు ఉర్దూ మీడియం అభ్యర్థులు కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నారు గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అభ్యర్థులు. ఇప్పటికే సగం ఏజ్ అయిపోయిందని, ఇంకెంతకాలం పరీక్షలు రాసుకుంటూ కూర్చోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు.